సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు గెస్ట్ ఎవరో మీకు తెలిసి ఉంటుంది, తమ్నైల్ చూస్తుంటారు, అట్లా పేరు కూడా చూస్తుంటారు. ఆయన పేరు మాదాల రవి. మాదాల రంగారావు గారి కొడుకు. ఇంకా చెప్పుకోవడం ఎందుకు ఆయనతోనే మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. నమస్తే. నమస్తే. మీ నాన్నగారు బాగా ఫేమస్ ఆ జనరేషన్కి. మాదాల రంగారావు గారి సినిమాలు అంటే విప్లవం, సూపర్ సినిమాలు. ఎర్రమల్లెలు మంచి పాట, నాంపల్లి టెస్ట్ అది మీరే చేశారు. తర్వాత ఆయనకు తెలిసి నాకు పరిచయం ఉన్నది ఏంటంటే ఇంకోసం జన అరే విప్లవ శంఖం అదొకటి, ఇంకోటి యువతరం కదిలింది. ఇవన్నీ అన్ని విప్లవ భాగాల సినిమాలన్నీ. ఆయన గురించి కొంచెం చెప్పండి. మీరేం చేస్తున్నారు ఇప్పుడు అసలు? మీరు ఆయన బాబు వాళ్ళ అబ్బాయి కదా, మీరు సినిమాలకి ఎందుకు లేదు? మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేస్తాను. నేను అనుకోవటం నేను సైతం సినిమా అప్పుడు నేనే మీరు దాసన్నే సత్తన్న దాసన్న నైజాం బాబులు నైజాం బాబులు అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ దాదాపు ఐ థింక్ నా ప్రతి సినిమా అప్పుడు మళ్ళీ ఇంకో సినిమా అప్పుడు మాయలవేల్పు అప్పుడు ఎప్పుడు ఒక చేశారు. దాని తర్వాత పంచముఖి సినిమా. పంచముఖి నేను ఆర్యన్ రాజేష్ గారు, మన వినాయకుడు సినిమా హీరో కృష్ణుడు గారు, సుమన్ గారు, మేమందరం కలిసి ఆ సినిమా కూడా ఐ థింక్. మధ్యలో మనం గ్యాప్ ఎందుకు వచ్చింది? మీరు అంత పెద్ద స్టార్ కొడుకు కదా. అంటే ఇక్కడ మీకు తెలిసిందే కదా, నేను మెడిసిన్ కోసం ఇంకో దేశం వెళ్ళటం. ఇంకో దేశం అంటే రష్యా. నేను అక్కడ మెడిసిన్ చేయటానికి వెళ్ళటం. నేను సోవియట్ కల్చరల్ సెంటర్లో రష్యన్ లాంగ్వేజ్ చేసి అక్కడ సెలెక్ట్ అయ్యి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత మీకు తెలిసిందే అక్కడ కమ్యూనిజం పోయింది. సో ఈ స్కాలర్షిప్లు నాన్నగారు పంపించారు కమ్యూనిజం అని చెప్పేసి రష్యా లేదు. అసలు యాక్చువల్లీ ఏంటంటే అప్పట్లో పార్టీ తరఫున అది వెళ్ళేవాళ్ళు, కానీ మా ఫాదరు మీకు తెలుసు కదా ఆయన సిద్ధాంతాలు, అది కష్టపడి ఓల్డ్ టైమర్స్ పిల్లలు వాళ్ళు వెళ్తారు. నాకు ఆల్రెడీ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్లో నాకు 98% వచ్చింది. కానీ తమిళనాడులో మీకు తెలుసు దాదాపు 99%. ఇవి కూడా అన్నీ చాలా టఫ్గా ఉంటుంది అక్కడ. ఎక్కువ బ్రాహ్మిన్స్ బాగా చదువుతారు. సో నాకు డెంటల్ వస్తే డెంటల్ చేయటం ఇష్టం లేక అప్పుడు నేను సోవియట్ కల్చరల్ సెంటర్లో పుడోక్విన్ ఫిల్మ్ క్లబ్ అని ఉంటుంది. ఈ ఫిల్మ్ క్లబ్కి మా నాన్నగారు, భారత రాజా గారు వీళ్ళందరూ వారు ప్రెసిడెంట్, సెక్రటరీస్. ఇది మంచి సినిమాలు ఇది. కానీ ఈ వర్క్ మా ఫాదర్ బాగా బిజీగా ఉండేవారు కదా ఈ సినిమాలు వర్ష షూటింగుల్లో. సో ఆ వర్క్స్ నేను చూస్తున్నప్పుడు వన్ డే రష్యన్ లాంగ్వేజ్ డైరెక్టర్ అడిగారు, నువ్వు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోకూడదా అని. నాకెందుకు సార్ రష్యన్ లాంగ్వేజ్, నాకేం యూజ్ అయ్యిద్ది, నేనేదో ఈ వర్క్స్ యూత్ క్లబ్, పుడోక్విన్ క్లబ్, ఈ వర్క్స్ మా ఫాదర్ బిజీ అని చూడటానికి వచ్చానంటే, అట్లా కాదు, ఫస్ట్ 5-6ని టాప్ యూనివర్సిటీస్కి పంపుతాం, మెడికల్ యూనివర్సిటీస్ కనంలోనే. నేను వెంటనే రష్యన్ లాంగ్వేజ్ చేరి బాగా రుబ్బి ఫస్ట్ వచ్చా. మీకు రష్యన్ లాంగ్వేజ్ వెళ్ళే ముందే రష్యన్ లాంగ్వేజ్లో 90% వచ్చింది. ఇంక వాళ్ళు సెలెక్ట్ చేసి మోస్ట్ టాప్ యూనివర్సిటీకి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన దురదృష్టం వెళ్ళిన సెకండ్ ఇయరే మీకు తెలుసు మొత్తం కమ్యూనిజం పోవటం, క్యాపిటలిస్టిక్ కంట్రీ అవటం. సో అప్పుడు గోర్బచేవ్ గారు దిగిపోయి మళ్ళీ ఎల్సన్ వచ్చేసి ఇది క్యాపిటలిస్టిక్ కంట్రీ అయినప్పుడు ఇవన్నీ కమ్యూనిజం పీరియడ్లో ఈ స్కాలర్షిప్లు ఇవన్నీ రద్దు చేస్తున్నాం. మేము ఈ 160 దేశాలకి ఇట్ట సేవ చేసి ఇట్ట అయ్యాము, అందుకని రద్దు చేస్తున్నాం, బయలుదేరండి అంటే. సో అప్పుడు ఇక్కడ ఫీజు కట్టి చదువుకోవాలి $4,000-5,000. అప్పుడు ఏం చేయాలి అంటే ఫోన్ చేస్తే, అప్పుడు మా ఫాదర్ పరిస్థితి కూడా ఎర్రమట్టి సినిమా అప్పుడే రిలీజ్ అయ్యి, ఎర్రమట్టి అప్పుడు లాస్ట్ నేను వెళ్ళిన టైంకి అది ధవళ సత్యం గారే. కానీ ఆ సినిమా బాగా ఆడింది, కానీ అది రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ గారు చనిపోవడం జరిగింది. సో మా ఫాదర్కి అమౌంట్ ఏమీ రాలేదు, లాస్ అయ్యింది. సో అప్పటికే మా ఫాదర్ గురించి తెలుసు కదా, పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాలు తీసి యువతరంగంలో ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, ఏది
ఆయన కోసం తీసుకునేవారు కదా, ఆయన సొంత ప్రాపర్టీలకు వ్యతిరేకం, సొంత ప్రాపర్టీ అంటూ ఉండకూడదు. ఆయనకు ఒక స్కూటర్లో ఇన్ని సినిమాలు తీశారు ఆయన, సొంత ఇల్లు ఉండటానికి లేదు. ఎక్కడ వచ్చినాయి పార్టీ ఆఫీసులు కట్టడం, వచ్చిన డబ్బులంతా అంతా ఏ ఊరికి వచ్చేది. ఆయన ఆఫీస్లో కూడా రోజు ఒక 200 మంది ఉండేవారు, ఎవరికే సమస్య అయినా తీర్చేవాడు. ఆయనకి మాత్రం సొంతగా ఏది ఉంటారు. సో అది వచ్చే సిద్ధాంతం, ఈ రియల్ కమ్యూనిస్ట్ అంటే. అలాంటి కమ్యూనిస్టుల్ని ప్యూర్ మీరు చూడలేరు, అలాంటి గొప్ప కమ్యూనిస్టుల్లో ఆయన ఒకరు. సో అప్పుడు ఇక నేను ఏం చేయాలి అనుకుంటున్న టైంలో ఇక వెళ్తే ఈ బ్యాక్ వెళ్తే లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది, ఎలా అయినా మెడిసిన్ పూర్తి చేయాలని. అప్పుడు కిందకి వెళ్తే ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ ఉంది చేస్తావా అంటే ఇమీడియట్గా ఇంటర్వ్యూ వెళ్ళటం ఇక రష్యాలో. సో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరి నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తూ అక్కడ చదువుకోవచ్చు, ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవచ్చు. సో అలా స్టార్ట్ అయ్యాను. సో వాళ్ళకి చెప్పాను, ఏమండి నేను $500 మంత్లీ వస్తుంది నాకు, నేను కడతాను, నన్ను ఉంచండి, సంవత్సరానికి ఈ అమౌంట్ కట్టగలను అని. ఇంకా అట్లా ఆ జాబ్ చేసుకుంటూ అలా స్లోగా మెడికల్ రిప్రజెంటేటివ్గా స్టార్ట్ అయిన నేను రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్, రీజనల్ డైరెక్టరు, ఆ మొత్తం ఆ కంపెనీకి కంట్రీ హెడ్ అవటం. దాని తర్వాత నేను MD గోల్డ్ మెడలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్లో. అది తీసుకునే టైంకి ఆ కంపెనీకి కూడా MD అయ్యాను. ఏ సంవత్సరం సార్? ఇది 96. ఓకే. సో 96 దాని తర్వాత ఏమైంది, తర్వాత నాకు DM గ్యాస్ట్రోఎంటరాలజీ అక్కడే వచ్చింది. సో అది చేస్తూ మళ్ళీ ఇక అనేక ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇక్కడ ఉన్న ఇండియా నుంచి, అప్పట్లో అక్కడ అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఉండేవి పెద్దవి. కానీ మన ఇండియాలో ఉన్న ఫార్మస్యూటికల్ కంపెనీస్ అవి అదే వాళ్ళు $7కి అమ్మేది మనం $1కి అమ్మగలం. ఇక్కడ పెద్ద కంపెనీస్, మన నాట్కో కానీ, SOL కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, రాన్బ్యాక్సీ, సిప్లా, అక్కడ ఇలాంటివన్నీ. సో అప్పుడు ఆలోచన వచ్చి ఈ ప్రోడక్ట్స్ని అక్కడ రిజిస్టర్ చేసి, సో నేను డిస్ట్రిబ్యూటర్గా, డిస్ట్రిబ్యూటర్ ప్రాపర్ మధ్యవర్తి ఏం కాదు. సో నేనే ఇంపోర్ట్ చేసుకొని 3,000-4,000 ఫార్మసీస్ నెట్వర్క్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ అలా అటు DM కంప్లీట్ చేశాను, ఇటు ఫార్మా దాదాపు ఇంటర్నేషనల్ చాలా రష్యాలో ఉన్న టాప్ మ్యాగజైన్స్లో ది మ్యాన్ హూ చేంజ్డ్ ది ఫార్మా బిజినెస్ ఇన్ రష్యా ఆ లెవెల్ కూడా వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చినాయి. నన్ను ఎగ్జిక్యూటివ్ MBAకి హానరీగా వార్టన్ స్కూల్ ఆఫ్ ఫిలడెల్ఫియా వాళ్ళు గెస్ట్ లెక్చర్స్కి అనేక దీనికి పిలవటం జరిగింది రష్యాలో కూడా. ఇక నాతో పాటు చాలా మందిని మన ఇక్కడ నుంచి దాదాపు 400-500 మందిని తీసుకెళ్ళి ఉంటాను కష్టాల్లో ఉన్నోళ్ళు వీళ్ళు. ఇంకా అలా సెటిల్ అయిన తర్వాత అక్కడ వారు ఇది మళ్ళీ చిచెన్యా వారు అవి వచ్చినాయి. ఈ గ్యాప్లో మనకి సినిమా చిన్నప్పటి నుంచి సినిమా అది ఉంది కదా. ఈయన సినిమాలు చేస్తున్నారు, మీరు అక్కడ నాన్నగారు సినిమాలు చేయట్లేదు. 89 లాస్ట్ సినిమా. 89 నేను వెళ్ళినప్పుడు లాస్ట్ ఎర్రమట్టి రిలీజ్ అయింది. దాని తర్వాత నాన్నగారు సొంత సినిమాకి చేయలేదు, ఎందుకంటే ఆ సినిమా డబ్బులు రాలేదు. ఉన్న ఆఖరి దీంతో కూడా ఉంచుకునే మనిషి కాదు ఈయన దగ్గర. ఇంకోటి ఒకరి దగ్గర ఏనాడు ₹1 కూడా ఆయన తీసుకోడు. ఆయన ఒకరి దగ్గర ఒక అప్పు తీసుకోను సినిమా తీయాలనేది లేదు. నా దగ్గర ఉంది, తీస్తాను. మరి అలా వారి తర్వాత బయట సినిమాలు 2 చేశారు. ఇది ఎర్ర సూర్యుడు ఒకటి, ఎర్ర పౌరాలు ఒకటి. ఎర్ర పౌరాలు అది రిలీజ్ అవ్వలేదు. కొండపల్లి సీతారామయ్య గారు వారు కలిసి ఎర్ర సూర్యుడు రిలీజ్ అయింది. దాని తర్వాత నేను అక్కడి నుంచి ఈ సినిమా అంటే నా ఆశయం ఏంటంటే ఎప్పటికైనా ఇండియా వెళ్ళి వారి బాటలో మనం ఏదో హీరో అయిపోదాం ఇదని కాదు, కానీ అప్పటి సినిమాకి ట్రెండ్ సెట్టర్స్ వీళ్ళు. అవును, ఏది విప్లవ్ సినిమాకి, అభిదయ సినిమాకి నాన్నగారు, టి కృష్ణ గారు వీళ్ళందరూ ట్రెండ్ సెట్టర్స్.
అచ్చా టీ కృష్ణ వీళ్ళంతా మీ నాన్నగారి గ్యాంగ్ అప్పట్లో. అది అందరూ వీళ్ళిద్దరూ ఓన్ బ్రదర్స్ లాగానే కదా కలిసి అన్నిట్లో. టీ కృష్ణ గారు నాన్నగారు అన్ని సినిమాల్లో ఎప్పుడు నాన్నగారితోనే ఉండేవారు. అన్ని సినిమాల్లో ఆయన వేషం వేశారు. ఆయన వేషాలు కూడా వేశారా? టీ కృష్ణ గారు చాలా ఎర్రమల్లెల్లో, ఇప్పుడు నేను ఎర్రమల్లెల్లో ఫస్ట్ టైం కదా, ఎర్రమల్లెల్లో నాది నాంపల్లి సాంగ్ ఈ టైంకి ఆయన కూడా ఎర్రమల్లెల్లో అసలు టీ కృష్ణ గారికి గడ్డం పెంచింది ఆ సినిమాలో ఎర్రమల్లెల్లో క్యారెక్టర్కి. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, ఓన్ బ్రదర్స్ లాగా. సో ఇలా నవతరం పిక్చర్స్ అనేది అప్పుడు ఎంతో మంది ఆ సంస్థ నుంచి వచ్చారు. మన నర్రా గారు ఇలా అసలు ఒకరు కాదు, మన చేసినప్పుడు నాన్నగారు చేసినవి యాజ్ ఎ హోల్ ఒక 70 సినిమాలు అయినప్పటికీ విలన్గా చేశారు, సైడ్ హీరో చేశారు, హీరోగా చేశారు. ఎప్పుడైతే వారి మొదటి సినిమా యువతరం కదిలింది, నవతరం పిక్చర్స్ మొదలు పెట్టారు, అక్కడి నుంచి ఓన్ సినిమాలే తీశారు, అభ్యుదయ సినిమాలే చేశారు. ఈ మధ్యలో బయట వాళ్ళకి చేశారు కానీ అవి కూడా అభ్యుదయ సినిమాలే చేశారు. ఇప్పుడు మన విశ్వేశ్వరరావు గారికి హరిశ్చంద్రుడు అని నేషనల్ అవార్డు వచ్చింది, అది చేశారు. పిసి రెడ్డి గారికి నవోదయం అని ఒక సినిమా చేశారు. ఆ సినిమాలో ఆ పాట కూడా బాగా పాపులర్, అక్కో 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 మీ చెల్లెలో వచ్చిన. అలాగే హేమంబర్ధరావు గారికి మహాప్రస్థానం చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ గారికి బయట చేసినా కూడా అదే భావాలు. తమ్మారెడ్డి భరద్వాజ గారికి మరో కురుక్షేత్రం అని చేశారు. అలా చాలా సెలెక్టివ్గా ఏది పడితే అది చేయకుండా యువతరం కథల నుంచి మారిపోయింది ఈయన ధోరణి. మారిపోయింది. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ అదే నేను చెప్తున్నాను కదా, ముందడుగు టైంలో రామానాయుడు గారి టైంలో వారు వచ్చి కృష్ణ గారు, శోభన్ బాబు గారు హీరోస్, థర్డ్ హీరో ఈజ్ యూ అంటే వాళ్ళిద్దరికి ఫాదర్ క్యారెక్టర్, ఒక రెవల్యూషనరీ ఇండిపెండెన్స్ ఫైటరు, మంచి పాత్ర, చాలా గొప్ప పాత్ర. ఈ ముగ్గురికి ఈక్వల్ రెమ్యూనరేషన్స్ అని అంటే కూడా ఆయన, నేను ఇప్పుడు వారిపైన చాలా ప్రేమతో నాకు చేయాలని ఉంది. కానీ నాకు ఎలక్షన్ క్యాంపెయిన్ వారి ఆశయం ఏంటంటే 1981-82 మీరు చూస్తే అప్పుడు 2 పార్టీలు ఉండేవి, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు. అప్పటికి 82లో. సో ఈ టైంలో వారి ఆలోచనలు ఎలా ఉండేవి అంటే కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈ సినిమాల వరవడి కూడా అప్పుడు చాలా యూస్ఫుల్ అయినాయి. అవును, అంటే రాష్ట్రం యూత్ కానీ అందరి భావాలు కానీ ఈ రాష్ట్రం రెడ్ అయిపోతుంది, పుచ్చలపల్లి సుందరయ్య గారు సీఎం అవుతున్నారు, గిరిప్రసాద్ గారు డిప్యూటీ సీఎం అవుతున్నారు అని వేవ్. సో ఈయన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పార్టీ రోజుకి 200 మీటింగ్లు, అంటే సారీ ఈ 200 మీటింగ్లు మంత్లీ దీంట్లో పెట్టుకొని ఈ సినిమా చేశాడా మరి? చేయలా. అప్పుడు శివకృష్ణ గారికి ఫోన్ చేసి, తమ్ముడు నేను ఇలాంటి క్యారెక్టర్ మరో కురుక్షేత్రం చేశాను, నువ్వు చేయాలి. నాకు ఇది ఎంత ఇదిగా ఉండదంటే, శివకృష్ణ గారు నేను నా 2వ సినిమా మాయలవేల్పప్పుడు శివకృష్ణ గారు నాకు ఫాదర్ పాత్ర వేశారు. సో జనరల్గా మీకు తెలుసు కదా, లంచ్ టైంలో ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ నా ఫాదర్ ఎంత గొప్ప అయినో తెలుసా అన్నారు. ఏమైంది సార్ అంటే, నాకు ముందడుగు సినిమా అప్పుడు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ఈ పాత్ర వేయి, భలే పాత్ర, నేను వేసాను, ఇది ఇట్లా రామానాయుడు గారు వేయమన్నారు, కానీ నాకేమో మీటింగ్స్ దీనికి వెళ్ళాలి, అందుకని అంటే అప్పుడు ఆయన అన్నారు, నేను ఆ పాత్ర వేశాను, నాకు దాదాపు ఆ సినిమా హిట్ అయినాక ఆ పాత్ర వల్ల 70 సినిమాలు వచ్చినాయి తర్వాత. టు ది ఎక్స్టెంట్ ఎటువంటి సినిమాలు అంటే పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా ఈక్వల్ హీరోగా వచ్చే సంఘర్షణ లాంటి పెద్ద సినిమాలు వచ్చినాయి నాకు. ఇది మీ ఫాదర్ ఆయనకి కూడా, శివకృష్ణ గారికి కూడా బాగా ఇష్టం ఫాదర్ అంటే. ఆయన సినిమా కూడా అట్లాగే ఉంటాయి శివకృష్ణ.
అంటే నేనేంటే ఆయన జోనర్ ఆలోచనలో అదే జనరల్గా ఆయన జోనర్లో ఉన్న వాళ్ళని ఇంకా తీసుకురావడానికి ట్రై చేసేవాడు ఈయన. ఓకే ఈయనలో గొప్పతనం ఏంటంటే ఓకే ఒంగోలుని మొత్తం స్టూడియో చేయాలి, ఈ జోనరే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ సినిమాలు తీయాలి, ఇట్లాంటి సినిమాలు జనరల్గా ఈ సినిమా నేనే తీయాలి అని ఉంటుంది. అదే. కానీ ఆయనది అలా కాదు. ఈ సినిమా ఎంతమంది ఈ సినిమాలు తీస్తే ప్రజలు అంత చైతన్యవంతం అవుతారు. ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు నారాయణమూర్తి గారు చేస్తున్నారు. అప్పుడు నారాయణమూర్తి గారు కూడా వారికి బాగా ఓ నాన్నగారికి రెగ్యులర్ ఆఫీస్కి రావటం, వారి సినిమాల్లో నారాయణమూర్తి గారు కూడా అప్పట్లో మా ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా బాగుండేవారు. చాలా మంచి వేషాలు వేశారు వారు కూడా, ఓకే. ఫాదర్ అన్ని సినిమాల్లో. సో అలా వారి ధ్యేయం, వారి శ్వాస అంతా కమ్యూనిస్ట్ పార్టీ. కానీ అప్పుడు ఏమైంది, 83కి ఒక మహానాయకుడు, ఒక కొత్త పార్టీ అప్పుడే వచ్చింది. 6 నెలల్లో 6-7 monthsలో తెలుగుదేశం పార్టీ ఒక వేవ్ క్రియేట్ అయింది. సో యాక్చువల్గా ఎన్టీఆర్ గారు లేకపోతే ఈయన వచ్చేవారేమో నాకు తెలిసి. అంటే అప్పుడు వీళ్ళ ఆశయం ఏంటంటే స్టేట్లో 2 పార్టీలు కాబట్టి. అవునవును, 3వ పార్టీ గ్యాప్. సుందరయ్య గారు, పొచ్చలపల్లి సుందరయ్య గారు అంటే ఆయన రావాలని లేదు. ఆయన ఏనాడు పదవి కోసం అయితే ఆయన ఆ రోజుల్లో ఖమ్మం మీటింగ్కి వెళ్తే 12 లక్షలు 20 లక్షలు. నాకు ఒకసారి మన ఇండస్ట్రీలో ఆయన కమెడియన్ చనిపోయారు, ఆయన చెప్పారు, మీ నాన్నగారు నేను ఒకసారి కోదాడ సూర్యాపేట కోదాడలోనూ చూశాను, ఆయన సూర్యాపేటలో ఉంటే కోదాడ వరకు జనం రోడ్లో ఇటు జీబేకి అనేవారు అని. ఆ రోజున ఆ వేవ్ అలా ఉండేది. వాళ్ళందరికీ ఏంటంటే మీకు ఆశయం ఏంటంటే ఆయన ఏదో అవ్వాలని కాదు, వారికి ఏంటంటే ఈ మహానాయకులు సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, గిరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు కదా, వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళ ఆశయం అది. ఏదో వీళ్ళు రాకూడదు అని లేదు, అప్పటికి లేరు. దాని తర్వాత వచ్చింది. దాని తర్వాత మీకు తెలిసిందే కదా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అలైనవి చేసినవి ఉన్నాయి. అయితే ఆయన తీసిన ఫస్ట్ సినిమా గురించి చెప్పండి సార్. యువతరం కదిలింది ఫస్ట్ సినిమా, ఆయన హీరో చేస్తున్నాడు నిర్మాతగా. అప్పటి వరకు విలన్ సినిమాలు చేశాడు ఆయన. అప్పటి వరకు విలన్ కాదండి, అప్పటికి ఆయన హీరోగా చేశారు. హీరోగా చేయటం జరిగింది, హీరోగా కొన్ని చేశారు. దాని తర్వాత ఆయనకి రామారావు గారి సినిమా దానవీర సూరకర్ణలో అర్జునుడి పాత్ర వచ్చింది. అది కొన్ని రీజన్స్ వల్ల చేయలేదు అక్కడ. అంటే రామారావు గారి ఫాదర్కి అదే హరికృష్ణ గారిని పెట్టి తీయాలని ఏదో ఉంది, దాంతో ఏదో ర్యాప్చర్ అయింది. అయిన తర్వాత ఆయన ఇక నా సొంత సినిమా తీయాలని 2 ఏళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి ఇక నాకు ఎవరని గమనించి సొంత సినిమా యువతరం కదిలింది, నవతరం పిక్చర్స్ బ్యానర్ పై. ఎవరు ఆ డైరెక్టర్? దౌడ సత్యం గారు. అప్పటికి దౌడ సత్యం గారు ఒక సినిమాని జాతర అని సినిమా తీశారు, చిరంజీవి గారి హీరోగా. అది పెద్ద సక్సెస్ఫుల్గా లేదు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒప్పుకోకపోతే నేను ఈ దర్శకుడినే పెడతాను, మీరు ఇచ్చిన అయిపోయినా అని యువతరం కదిలింది. ఆ రోజుల్లో 18 రోజుల్లో ఒంగోలులో సినిమా తీస్తే అందరు నవ్వారు. ఇదో సినిమానా, ఇందులో డ్యూయెట్ లేదు, ఇందులో అది లేదు, ఇందులో ఇది లేదు అని అందరూ హేళన చేస్తున్నా ఆయన అనుకున్న దాన్ని ఆయన తీసి కరెక్ట్గా రిలీజ్ టైంకి యువతరం కదిలింది సినిమాకి ఐ థింక్ రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. ఓకే. శ్రీదేవి గారు. వాళ్ళిద్దరు సత్యం శివం అనుకుంటా. అది సత్యం శివం, అది ఎర్రమల్లి. సో దీనికి అన్ని డబ్బా థియేటర్లు ఇస్తే నాకు బాగా గుర్తు. అప్పట్లో నేను ఆ సినిమాలన్నింటి యాక్ట్ చేశాను కాబట్టి ఈ ప్రింట్ ఇవ్వటానికి అప్పట్లో చెన్నై నుంచి బయలుదేరి ఫస్ట్ నెల్లూరులో ఫస్ట్ ప్రింట్ ఇచ్చి తర్వాత ఒంగోలు ప్రింట్ ఇచ్చి అట్లా వెళ్ళేవాళ్ళు. సో మా ఫాదర్తో నేను అప్పుడు ఉన్నాం. ఐ థింక్ నెల్లూరు అరౌండ్ 8కో 8:30కో 9కో చేరాం. అప్పుడు 11ంటికి సినిమా పడుతుంది కదా, 11ంటికో 10ంటికో. అప్పటికి దిగితే ఇంకా బ్యానర్ కట్ల.
అచ్చా ఇది మీ సినిమాకి సంబంధించి యువతరం కథలు. బ్యానర్ కట్ల, ఓకే అది కట్టకపోతే వాళ్ళు ఏందయ్యా ఇంకా బ్యానర్ కట్టలేదు అంటే, రాత్రి తీసేసే సినిమా మళ్ళీ ఇప్పుడు కట్టడం ఎందుకంటే, ఏదో నేను కష్టపడి తీసేలేవయ్యా ఆ బ్యానర్ కాస్త కట్టు అన్నాడు ఆయన. ఓకే అలా చిన్న చిన్న థియేటర్లో ఉన్న సినిమా రాత్రికి హౌస్ఫుల్ సినిమాగా, ఇంకో వారానికి పెద్ద థియేటర్లన్నీ ఈ సినిమానే ప్లే చేయాలి అనే విధంగా ఒక ట్రెండ్ సెట్టింగ్. ఆ సినిమా పోయిందా నాకు తెలిసి ఫ్లాప్ అయింది అది, రాముడు కాదు కృష్ణుడు అప్పట్లో. అంటే నాకు గుర్తున్నప్పుడు అదేమైంది కానీ ఇది మాత్రం ట్రెండ్ సెట్టింగ్ ఇది సక్సెస్ అయింది, సినిమా అయింది. ఇట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. దాని తర్వాత ఎర్రమల్లెలు సినిమాలోనే నేను మళ్ళీ బాలనటుడిగా మంచి హిట్ సాంగ్ ఇప్పటికీ పాడుకుంటా, నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో సాంగ్. ఎస్పి శైలజ గారు ఫస్ట్ టైం ఆ సాంగ్, దానికి నంది అవార్డు కూడా వచ్చింది వారికి. నేనే ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. అంటే దాదాపు ఈ బళ్ళు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని ఆ రోజుల్లో థియేటర్కి రావటం అంటే ఫస్ట్ ఎర్రమల్లెలకి మొదలైంది. మొన్న బల్గం సినిమాకి వచ్చినట్టు బలగం సినిమా అసలు మీది దాదాపు 200-300 రోజులు ఏషియన్ థియేటర్లో 300 రోజులు ట్రాక్టర్లు, బళ్ళు, ఎద్దుల బళ్ళు, అంటే హౌస్ఫుల్స్, 100 days హౌస్ఫుల్స్. పాటలు అర్థం బాగుంటాయి సార్, మాటలు ఇప్పటికి కూడా వర్తిస్తాయి. అదే అనేది ఆ పాట, ఇప్పుడు నేను యాక్ట్ చేసిన పాట ఉంది, అది మార్నింగ్ 8 మొదలుపెట్టే 9 మొదలుపెట్టి 4 అయిపోయింది పాట. ఇది షూటింగ్ మొత్తం పాట తీయటమే అయిపోయింది. అది రాసింది ప్రజానాట్య మండలి ప్రభు గారు అని, ఆయన రాసింది ఒక పాటే అది. ఆయన ఇప్పుడు లేరు. దాని తర్వాత దానికి డ్యాన్స్ మాస్టర్ లేరు, ఫైట్ మాస్టర్ లేరు. ఆ 1 dayలో తీసిన సాంగ్ ఒక 30 years పాటు టాప్ ఇన్ ది లిస్టు. అలాగే 100 years ఆఫ్ తెలుగు సినిమాలో ఉత్తమ 100 పాటల్లో అది ఆల్మోస్ట్ 40th ఏదో ఆర్కీవ్స్, నేషనల్ ఆర్కీవ్స్ దీంట్లో. సో ఒకటే కాదు, ఆ సినిమాలో ప్రతి పాట వారు లగజిగ్ లంబాడిల్లప్ప జనకరే తగిట తిరగబడరా అన్నా కానీ. సూపర్. చక్రవర్తి గారు కదండి అన్నిటికీ, చక్రవర్తి గారి మ్యూజిక్. ఓకే. సో ఇలా ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో విప్లవ శంకవ్ అనేది ఇక నా పాటనే నడిచింది, జనకర్ అని చెప్పి. విప్లవ శంకవ్ దాన్ని అసలు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అప్పుడు దాన్ని అసలు బ్యాన్ చేయాలి. దానికోసం ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా ఒక సినిమా కోసం హంగర్ స్ట్రైక్, ఆమరణ నిరాహార దీక్ష ఆయన శాస్త్రీ భవన్ ముందు కూర్చుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్నారు జనాలు. చెన్నైలో అప్పుడు దాన్ని సపోర్ట్ చేయడానికి ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, మన కళ్యాణ సుందరం గారు, ఇంత జరిగిందా, వీళ్ళందరూ వచ్చి సాయంత్రానికి అది పార్లమెంట్లో చర్చ జరిగింది. జార్జ్ ఫెర్నాండెస్ గారు వాదించి దానికి సెన్సార్. సో అంతటి చర్చ జరిగి ఇది హంగర్ స్ట్రైక్ ద్వారా సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకొని రిలీజ్ అయితే 100 రోజులు. అంటే అప్పట్లో ఆ రోజుల్లో హైదరాబాద్లో 30 థియేటర్లు హౌస్ఫుల్, అలా హౌస్ఫుల్ అన్ని థియేటర్లు వేసిన. అప్పట్లో నెంబర్ ఆఫ్ థియేటర్స్ అంటే నందమూరి తారక రామారావు గారి కొండవీటి సింహం వాటికి ఉండే, దానికి ఈక్వల్గా విప్లవ శంఖం అన్ని థియేటర్లు ఒక సినిమా అయిన తర్వాత ఒక ఉప్పెన్లాగా వచ్చి ఒక ప్రవాహం కింద సినిమా అవటం ఓ ప్రవాహం లాగా ప్రశ్న జరిగేదంట. విప్లవం వర్దిల్లాలి అని వేడెక్కి అట్లా వచ్చేసింది ప్రేక్షకులు కూడా. అది అక్కడికక్కడ రౌడీలో ఎవరన్నా ఉంటే అక్కడికక్కడ ఎరగొట్టేసేయాలి. అంటే సినిమా టైటిల్స్ కూడా భలేగా ఉన్నాయి సార్. యువతరం కదిలింది, ఎర్ర మల్లెలు, ఎర్రమట్టి, విప్లవ శంఖం, ఈ టైప్లో స్వరాజ్యం, నవోదయం అన్నీ అభ్యుదయ భావాలు కాబట్టి మీకు ఎట్లాంటి అట్లాంటి భావాలు ఏమైనా మీకు వచ్చాయా? ఓన్లీ డాక్టర్ అట్లాంటి భావాలు అంటే ఇప్పుడు మేము వెళ్ళిన కంట్రీలో సైంటిఫిక్ కమ్యూనిజం కూడా చదివిన వాళ్ళం. అంటే వెళ్ళే ముందే అప్గ్రేడ్ ఇంకా మోర్. నేను పైగా వరల్డ్ యూత్ ఫెడరేషన్కి
పెద్ద పోస్టులు చేశాను. మీకు తెలుసు వచ్చినప్పటి నుంచి వామపక్ష పార్టీలకు ప్రచార ఇలాగా ప్రజానాట్య మండలి కానీ అన్నిట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాము. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు నేను తీసిన మొదటి సినిమా కూడా నేను సైతం అంటే శ్రీశ్రీ గారు తన కలం ద్వారా పోయిటరీ స్టార్ట్ చేస్తూ తన సమాజానికి అంకితం ఇస్తూ రాసిన మొట్టమొదటి అక్షరం నేను సైతం. సో అలాంటి సినిమాలు అయినప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి చాలా మార్పులు వచ్చాయి, సమాజంలో మార్పులు వచ్చాయి, అన్ని మార్పులు ఉన్నాయి. రెండోది మేబీ మనం ప్రజల్ని అంత ఆకట్టుకునే విధంగా తీలేదేమో. అప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు, ఒక సినిమా ఆడటానికి చాలా కారణాలు ఉంటాయి. సో ఇవన్నీ కలిసి వస్తే ఆ సినిమా ఆడుతుంది. ఒక సినిమా ఒక హీరోను ఒక హీరోయిన్ ఒకరి వల్ల కాదు, అది చైన్ ఆఫ్ ఆల్ పీపుల్స్ ఎఫర్ట్స్. దీంతో పాటు కాస్త లక్ ఉండాలి, దీంతో పాటు అన్నిటికంటే ఆ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలు, పైగా నేను రిలీజ్ చేసినప్పుడు అన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా పడ్డాయి దానిపైన, నేను సైతం పైన దాని. సో అయినప్పటికీ అది ఫైనాన్షియల్గా ఇదైనా కూడా రన్ను బాగానే వచ్చింది. వేసిన ప్రతి థియేటర్లో 50 రోజులు ఆడింది, అది పాయింట్ కాదు. కానీ మనం ఆశించిన ఆ ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం కానీ ఇది కానీ అప్పుడు కూడా మీ నాన్నగారి జనరేషన్ ఇంకా కొంచెం ఉంది. నేను సైతం తీస్తున్నప్పుడు అందులో కూడా చాలా రోజుల తర్వాత వారు ఒక ముఖ్య పాత్ర చేశారు. కాకపోతే అప్పటికి ఇప్పటికీ సినిమా మేకింగ్లో ఏమవుతుందంటే అండి, అప్పట్లో ఉన్న సిస్టము ఇప్పుడు కొత్తగా ఉన్న సిస్టమ్కి అప్పట్లో సినిమా చాలా తక్కువలో అయ్యేది. రెండోది పర్సంటేజ్ విధానం అనేది ఉండేది. అంటే ఒక సినిమా తీసి థియేటర్కి ఇస్తే పర్సంటేజ్ వచ్చిన దాంట్లో సగం థియేటరు. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది కదా. ఇప్పుడు 3-4 లక్షలు రెంట్ కట్టి ఆ సినిమాని వేయాలంటే చిన్న సినిమాలకి ఎంత వస్తుంది కలెక్షన్స్ మీరు చూస్తున్నారు, రెంట్లకు సరిపోద్ది. అందుకే 50 రోజుల సినిమాలు లేవు ఇప్పుడు. సో అందుకని సిస్టమ్ మారింది. ఇవాళ చాలా మార్పులు వచ్చాయి, చాలామంది సినిమాల్లోకి వచ్చారు, టెక్నాలజీ పెరిగింది. సో ఇవాళ సినిమాని తీయటం అనేది చాలా కష్టమైన పని కాదు. కానీ ఆ సినిమాని ప్రజల దగ్గరికి చేర్చేసరికి ప్రాపర్గా మీకు చాలా కష్టమైన పని. అది ప్రజలు రంజింపజేసే సినిమాగా మెప్పు తెచ్చుకోవటం అనేది ఇంకా చాలా కష్టపడే ఇది. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక సినిమా పోస్టర్ చూసాను మన శ్రీనగర్ కాలనీలో. దీన్ని ప్రమోట్ చేద్దామండి అన్నట్టు ఫోన్ చేశాను. ఫోన్ నెంబర్ చాలా కష్టపడి 3-4 తీసుకొని వాళ్ళ దగ్గర ఫోన్ చేసి ఈ సినిమా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం టైమ్స్ మీ హీరోయిన్ పంపిస్తే దాని గురించి మాట్లాడదాం అంటే ఆయన ఏమన్నారంటే, ఏం మాట్లాడుతున్నారండి, ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి 50 డేస్ అయ్యింది, 50 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అన్నాడు. అని నన్ను లైఫ్లో మొదటిసారి చూసా పోస్టర్. ఈ సినిమా కొత్తగా వస్తుంది కదా ప్రమోట్ చేద్దాం అన్నట్టుగా నేను ఫోన్ చేస్తాను. రిలీజ్ అయ్యి 50 డేస్ అయింది. అందులో అండి ఇవాళ ఓటీటీ వచ్చిన తర్వాత ఇప్పుడు వరల్డ్ సినిమాని ఏ దేశంలో ఎక్కడ మన ఇండియాలో రిలీజ్ అయ్యే ప్రతి హిందీ సినిమా, మలయాళం సినిమా, అటు కన్నడ సినిమా, ఇటు తమిళ సినిమా డబ్ అయ్యి ఓటీటీలోకి వస్తుంది తెలుగులోకి. సో దీన్ని చూస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ సినిమా అయినా ఏది యూరప్, అమెరికా, లేదు కొరియా, ఇరాను, ఇలా ఏ సినిమాలు, కొరియన్ సినిమాలు కానీ యు నేమ్ ది కంట్రీ, అన్ని సినిమాలు మళ్ళీ చూస్తున్నారు. సో ఇంత ఎక్స్పోజరు ఓటీటీ అనేది ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఒక పక్క ఓటీటీ, ఒక పక్క టీవీ. ఈ టీవీలో ఇన్ని ఛానళ్ళు, ఈ ఇన్ని ఛానల్లో రోజుకు 5 సినిమాలు, మళ్ళీ మొబైల్ రీల్స్ షార్ట్. సో ఇలా రోజుకు 5 సినిమాలు, వారానికి 100 సినిమాలు టీవీలు చూపిస్తూ, ఓటీటీ చూపిస్తూ ఒక ప్రేక్షకుడిని థియేటర్కి తీసుకెళ్ళాలి అంటే చాలా కష్టం. అసలు ఎంత కష్టంలో ఉన్నాం అంటే మీ ఆ టైంకి ఈ టైంకి ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు ఆ టైంలో టీవీ ఎప్పుడో వారానికి ఒక 6 పాటలు వచ్చాయి, ఆ పాటల కోసం కూర్చునేవాడు. చిత్రలహరి అని. ఇవాళ టీవీ ఎలా ఉంది, ఇవాళ టీవీలో రిలీజ్ అయిన 4వ రోజుకి టీవీలో సినిమా ఉంటుంది. రెండోది ఓటీటీలో
మీకు ఇది కాకుండా యూట్యూబ్లో అదే సో ఇది కాకుండా మీకు ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ మీరు చూస్తే పెద్ద సినిమాలు 1000 థియేటర్లు, 2000 థియేటర్లు, 10,000 థియేటర్లు మాసివ్ స్కేల్లో వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఇది మనం చిన్న సినిమా ఆనాలంటే కష్టం. ఆ గ్రాండ్యూర్ చూసిన తర్వాత అప్పటికీ మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు బలగం అన్నారు మీరు, బలగం లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి. కష్టపడాలి, తీయాలి, గమ్యం లాంటి మంచి సినిమా వచ్చింది. ఇలా చాలా అప్పుడప్పుడు పెళ్లి చూపులు ఇలాంటి చాలా మంచి సినిమాలు, చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. కానీ మీరు బాగా గమనిస్తే ఈ ఆడిన చిన్న సినిమాలు అన్నీ కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరు వెనకాల ఉంటాడు, ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరు, ఒక పెద్ద నిర్మాత ఉంటే కానీ తెలియదు. అది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బలగం అన్నారు. ఈ బలగం అనే సినిమాని దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి అది జనానికి రీచ్ అయింది. ఈ బలగం అనే సినిమాకి దిల్ రాజు గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి దిల్ రాజు గారు పేరు వేసుకుని దిల్ రాజు గారు అంటే దిల్ రాజు గారు వేసుకున్నారు కాబట్టి చూద్దాం అని వస్తున్నారే కానీ పైగా ఆయన అన్ని థియేటర్లు అయినాయి కదా, అన్ని థియేటర్లు ఆడుతుంటది. నేను అనేది ఒక పెద్ద సంస్థ, ఒక రెప్యూటెడ్ సంస్థ రిలీజ్ అయితే కానీ ఇదే ఎవరో పేరు ఊరు లేని వాళ్ళు బలగం సినిమా తీసి అది థియేటర్లకు వస్తే అది 3వ రోజు 2వ రోజు, ఎందుకంటే జనాలకి అంత గొప్పగా ఉందండి. మేము ఎక్స్పీరియన్స్ చేసాము. అది నాకు మా ఫ్రెండ్ ప్రేమ్ కుమార్ పాత్ర అని, ఆయన ఆ నలుగురు సినిమా తీసినప్పుడు అదే టైం మా సినిమాలు ఆ నలుగురు సినిమా మయూరి డిస్ట్రిబ్యూషను ఇది ఇచ్చారు. మొదటి వారం ఎవరు థియేటర్కి రాలా, మొత్తం డెఫిసిట్ వచ్చి తీసేద్దాం సినిమాని అనగా ఆయన మంచి సినిమా అండి, దీన్ని తీసేయటానికి లేదండి అని ఆయన ఆస్తులు, ఆయన ఎకరాలు అమ్ముకొని దాన్ని థియేటర్లో 3 వారాలు ఆపగలిగితే ఈ 3 వారాల్లో జనాలు వెళ్ళి దాన్ని చూసి ఆహా ఇట్లా ఒక సినిమా ఉంది, అద్భుతమైన సినిమా అని తెలిసి దాన్ని ఆపుకోగలిగిన శక్తి ఉంది కాబట్టి అది జనాలకి చేరింది. అది ఆపుకోలేని శక్తి ఎంతమందికి ఉంటుంది నిర్మాతలకి? జనరల్గా చిన్న సినిమాల్లో తీసి రిలీజ్ అయ్యే టైంకే ఆరిపోయి అప్పటికే ఆఖరిది ఇంట్లో ఉంటాడు. సో దాన్ని ఆపుకొని, సో అందుకని ఇవాళ సినిమా తీయటం కాదు, సినిమాని ప్రాపర్గా ప్రజల దగ్గరికి చేర్చడం అనేది చాలా పెద్ద పని ఈ కాంపిటీషన్లో. అందుకని మా కృషి మాది చేస్తున్నాం. ఎందుకంటే నాకు మీరు అన్నారు కదా, నేను కంటిన్యూస్గా సినిమాలు చేయటానికి మీకు తెలిసిందే, వైడ్ ప్రొఫైలు, అటు సూపర్ స్పెషాలిటీ డాక్టరు, ఇటు మళ్ళీ ప్రజాసేవ, అందరూ ఉచిత పీపుల్స్ డాక్టరు, ఒక పక్క మళ్ళీ జీవితాన్ని నౌక గడపడానికి మళ్ళీ బాధ్యతలు, మళ్ళీ రకరకాల ఇది వ్యాపారాలు చేయాలి వాళ్ళు బ్రతకడానికి. సో అందుకని పైగా నేను ఏమి అప్పులు తెచ్చి సినిమాలు తీయను. మా నాన్నగారు చెప్పిందే, నీ దగ్గర ఉన్న రోజున తీ, అంతేగాని నువ్వు ఎవరి దగ్గర అప్పులు తెచ్చి ఆ సినిమా తీయటానికి అట్లాంటిది వద్దు. నేను నా జీవితంలో ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా సార్? అనుకుంటున్నారా? అంటే నేను ఇంతవరకు తీసిన సినిమాలు బయట చేసినవి కానివ్వండి, సొంతగా తీసినది నా బ్యానర్ భారత్ ప్రొడక్షన్స్ పైన తీయటం జరిగింది. భారత్ ప్రొడక్షన్. సో మా నాన్నగారిది నవతరం పిక్చర్స్, కానీ ఆ నవతరం పిక్చర్స్ పైన ఆయన అన్ని అద్భుతమైన సినిమాలు తీశారు. సో లాస్ట్గా ఆయన ఆరోగ్యం మీకు తెలిసిందే, మా నాన్నగారు దాదాపు 4 సంవత్సరాల పాటు హెల్త్ ప్రాబ్లంలో ఉంటారు, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూరు, దీంతో చనిపోయారు. సో వారిది నవతరం పిక్చర్స్ వారు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేది. వారి డైరెక్షన్లో నేను హీరోగా వాడు చేద్దాం అనుకునేది, వారి ఆరోగ్యం దీనివల్ల ఇది చేసాము. సో ఆ నవతరం పిక్చర్స్ బ్యానర్ని మళ్ళీ అంత గొప్ప బ్యానర్ని ఒకటి మంచి మనం కంటిన్యూ చేయాలి. ఒక భారత్ ప్రొడక్షన్సే కదా, ఆ బ్యానర్ని కూడా కంటిన్యూ చేయాలనే ఒక ఆలోచన. ఆ సబ్జెక్ట్ ఉందా సార్? ఇంకా మీ నాన్నగారు డైరెక్ట్ చేద్దాం అనుకున్న సబ్జెక్ట్? ఆ సబ్జెక్టు ఉంది కానీ ఆ సబ్జెక్టు ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది. అప్పటి ఆ రోజు కరెక్ట్.
సో అందుకని డెఫినెట్గా ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సినిమాలోనే కొనసాగుతున్నాను, మీకు తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నారు. అందుకని సో మీరు డాక్టర్ అండి, ఏం చేస్తారు స్పెషలిస్ట్ ఏంటి? నాది ఎండి ఇంటర్నల్ మెడిసిన్, అంటే జనరల్ ఫిజిషియన్ ఎండి. ఓహో. డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఓహో. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే మీకు తెలిసిందే కదా, మొత్తం స్టమక్, ఇంటెస్టైన్స్, లివరు, ప్యాంక్రియాస్, మొత్తం వాళ్ళు ఇంటర్నల్ ఆర్గన్స్. ప్లస్ మీరు మాలో ఏంటి సార్ మీరు? మరి మీరే చెప్పాలి ఏంటో. అంటే మీరు విష్ణుబాబు ప్యానెల్లో ఉంటారు కదా, వైస్ ప్రెసిడెంట్. అక్కడ బిజీ, అది బిజీ, ఈ మీ డాక్టర్ బిజీ, మీ సినిమా ఇవి ఏం సార్ ఇంత ఎట్లా చేస్తున్నాం? ఇంత ఎక్టివ్గా ఉండి, ఇంత ఎక్టివ్గా ఉంటే చాలా చేయొచ్చు కాదు. ఇంత ఉన్నా కూడా మళ్ళీ మీరు ఒక్క ఇంచ్ కూడా మారలేదు, తగ్గలేదు, పెరగలేదు. అప్పటి నుంచి అట్లాగే ఉన్నారు. మీరు అంటే ఉన్నారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయినప్పుడు మీరు ఉన్నారు. నేను కొంచెం బగ్గా సార్. అంటే నేనైతే మారలేదని చెప్పను, కానీ డెఫినెట్గా మార్పులు ఎందుకు వచ్చినాయంటే మధ్యలో కొన్ని సినిమాలకు లావు ఎక్కటాలు జరిగినాయి. పంచముఖి సినిమాకి ఎండ్లో లావుగా అవ్వాలి, కొన్నిటి అయ్యని కోవిడ్ వల్ల చాలామంది, అంటే కోవిడ్ అప్పుడు అగ్రెసివ్గా నేను పేషెంట్స్ని దాదాపు 1000 పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేశారు. సో ఉచితంగా. సో అసలు బేసిక్గా మళ్ళీ సినిమా టైంకి డెఫినెట్గా తగ్గి, అప్పుడు ఈ డిసెంబర్కి మళ్ళీ పాత రూపానికి వచ్చి. ఎట్లాంటి సినిమా సార్ అది చేయబోయేది? ఏంటి, డెఫినెట్గా మా బ్యానర్లో రెడ్ కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ సామాన్యుడికి చైతన్యవంతం చేసేది, ఈ సమాజానికి ఉపయోగపడేది, జనరంజకంగా ఉండేది, ఒక గమ్యం లాంటి సినిమాలు అనుకోండి. మళ్ళీ అట్లా సినిమాలు చేపడుతున్నారు. మీరు ఎంతమంది సార్ మొత్తం? అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? నాకు ఒక సిస్టర్, ఒక బ్రదర్ అండి. మా బ్రదర్ తమ్ముడా అన్న? తమ్ముడు పేరు సుధాకరు. తను నేను రష్యాలో సెటిల్ అయిన తర్వాత మా బ్రదర్ని, సిస్టర్ని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయి, సో బ్రదరు సిస్టరు కూడా అక్కడే ఉన్నారు. బ్రదర్ అక్కడే ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత అక్కడే రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు ఇండియాలో ఉన్నారు, 4-5 ఏళ్ళు. దాని తర్వాత అక్కడే కెనడాలో సెటిల్ అయ్యారు. ఫుల్గా సెటిల్. సిస్టరు నా బెస్ట్ ఫ్రెండ్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని దే ఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్లో. తను ఒక పెద్ద కంపెనీలో చేస్తున్నాడు, శ్రీనివాస్ అని. తను సెటిల్డ్. గోపి ఇక మీకు తెలిసిందే, అక్కడ చదువు అయిన తర్వాత మాతోనే నేనే తీసుకెళ్ళింది, అక్కడ ఉన్నాడు. వచ్చి పెద్ద హీరో అయ్యాడు, టీ కృష్ణ గారు అబ్బాయి. ఆయన టీ కృష్ణ గారు అబ్బాయి అనే విషయం తెలియదు చాలా మందికి. తెలుసు టీ కృష్ణ గారు అబ్బాయి అనేది. ఇప్పుడు మీరు హ్యాపీగా, కానీ బిజీగా, విపరీతమైన బిజీ సార్. అసలు మీకు టైం దొరక మాకు ఇంటర్వ్యూ చేయడమే చాలా గొప్ప. మీరు ఈ మధ్య టీవీలో కూడా కనపడలేదు అక్కడ. నాకు చాలా అరుదైన అవకాశం ఇది, మీరు కనిపించడం నా ద్వారా. అంటే టీవీలో కనిపిస్తున్నాను రెగ్యులర్, మా యాక్టివిటీస్లో రెగ్యులర్ ఉన్నాం, కానీ మీరు ఫోన్ చేసిన టైంకి మేము బయట దేశాల్లో అటు ఆ ఫంక్షన్లు, ఈ మా రిలేటెడ్ ఏదో ఆ పని మీద మీరు చేసింది మలేషియాలో ఉన్నప్పుడు చేశాను. ఇది కాకుండా నాకు నా పర్సనల్ పనులు, నాకు ట్రావెలింగ్ కొంచెం ఎక్కువ. అదే హాబీ సార్? అది హాబీ కాదండి, లైక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ వర్క్స్. ఇప్పుడు సినిమాలు ఫాలో అవుతున్నారండి? నేను రెగ్యులర్, నేను అన్ని సినిమాలు చూస్తానండి ఆల్మోస్ట్. నేను థియేటర్కి వెళ్ళి కూడా చూస్తాను, టీవీ ఓటీటీలే కాదు. నేను నాకు సినిమాని థియేటర్లో వెళ్ళి చూడటం ఇష్టం. యాక్చువల్ నిజమైన సినిమా వ్యూవింగ్ ఈ ఓటీటీలో చూడటం కాదు, వెళ్ళి థియేటర్లో సినిమా చూడటమే రియల్ సినిమా వాచింగ్, సినిమా వ్యూయర్ వాచింగ్. ఇంకా నాకు అదృష్టం ఏంటంటే మీ నాన్నగారిని కలిసి అదృష్టం కూడా కలిగింది. ఒకసారి ప్రసాద్ లబ్స్తో కలిశారు. ఆయన మాట్లాడే పద్ధతి ఎలా ఉన్నదంటే, ఏం బ్రదర్ మీ ప్రోగ్రామ్ చూశాను, మా బాబుతో చేశారు, బాగా చేశారు, వెరీ గుడ్. ఇదేదో ఎన్టీఆర్ సార్, పెద్ద ఎన్టీఆర్ సార్ ఇట్లాగే మాట్లాడతారంట ఎదుటోళ్ళతోని. లేదు, మా ఫాదర్ చాలా పొలైట్గా, అయ్యా అసలు ఆయన జనరల్గా ఆయనకి ఇలా మాట్లాడు సార్ నాతో.
ఎట్లా ఇష్టం అంటే ఓకే. అసలు మా ఇంట్లో భోజనం ముందు అసలు ఆయన చెక్ చేస్తాడు, డ్రైవర్ తిన్నారా, వాళ్ళు తిన్నారా. ఈజ్ ఏ రియల్ కమ్యూనిస్ట్. అంటే సినిమాలో ఒక రకంగా, బయట ఒక రకంగా కాదు. ఆయన సినిమాలో ఏ క్యారెక్టరో బయట కూడా అదే క్యారెక్టర్. మీకు ఎప్పుడు సినిమాలోనే కాదు, బయట కూడా ఆయనకు ఉండే డ్రెస్సులు ఒక వైట్ ప్యాంటు, రెడ్ షర్టు, ఆ వైట్ మఫ్లరే, అయ్యే ఒక 50 అవే ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఉండేది ఎక్కడ సార్, ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది ఉండేదైతే మీకు తెలుసుగా ఇల్లు ఫిల్మ్ నగర్ ఉండాలి. చేసేది ఈ డాక్టర్ పనులు చేస్తుంటారు, ప్రజాసేవ చేస్తుంటారు, ఇంకా మాలో చేస్తుంటారు. మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? ఇంకా డిసెంబర్ నుంచి సినిమా ప్రోగ్రామ్ ఉంది. ఇది కాకుండా మాకు ట్రావెలింగ్ ఒకటి ఉంది. ట్రావెలింగ్ కాదు, మీకు తెలిసిందే కదా, వామపక్ష అయితే బై బ్లడ్ ఉంది. అది ఇరు రాష్ట్రాలకి యాక్టివ్గా ఉంటాను. దాని తర్వాత లీడర్గా, దాని ప్రజానాట్య మండలి, కళ కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుంచి మన ఎవరు, మన దక్కుపాటి మధుసూదన్ రావు గారు, నాగభూషణం గారు, జమున గారు, నల్లూరి వెంకటేశ్వర్లు గారు, అల్లూరు రామలింగయ్య గారు, ఇలా మాధవ రంగారావు గారు, టి కృష్ణ గారు, వీళ్ళంతా దే ఆల్ ఫ్రమ్ హ్యూజ్ ఆర్గనైజేషన్స్. ప్రజానాట్య మండలి అనేది గరికపాటి రాజారావు గారు, అంటే ఎవరు అంటే అల్లూరు రామలింగయ్య గారికి మొట్టమొదటి వేషం ఇచ్చిన ఆయన. సో ఆ ఆర్గనైజేషను అంటే దాని గొప్పతనం ఏంటంటే, అది రాష్ట్రం మొత్తం ఆ రోజుల్లోనే ఒక మా భూమి నాటకం వేసి ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రజల్ని చైతన్యవంతం చేసింది. సో ఆ ప్రజానాట్య మండలిలో కూడా నేను యాక్టివ్గానే ఉంటాను. స్టేట్స్ నడుస్తుంది పని. అంటే మేజర్ హిట్లు అంటే మీ దీంట్లో ఏంటంటే పెద్ద హిట్ కొట్టాలి, ప్రేక్షకుల హిట్లు సార్. దీంట్లో అది ఇంకా సాధించలేదు. అంటే దాని కోసమే రాత్రి పగలు ప్రయత్నిస్తున్నాం. ఏం చేయాలి, అదంత ఈజీ పని కాదు. ఇవాళ అంటే మీకు చిన్న ఇన్సిడెంట్స్ చెప్తా. నేను కోదాడ మేడేకి, సూర్యాపేట కోదాడ మేడేకి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళా. పబ్లిక్ మీటింగ్ అయ్యి దిగుతున్నప్పుడు చాలామంది కుర్రోళ్ళు వచ్చి, అన్న నువ్వు ఈసారి అవతార్ సినిమాలో లాగా తీయాలన్నా నువ్వు అని. అంటే అవతార్ సినిమాలో ఒక్క షాట్ తీయటానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో ఒక షాట్కి. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్కి అంత పెద్ద సినిమా తీయటానికి ఎంత ఖర్చు అవుతుంది అది తెలియదు కదా. వాళ్ళకి మనం అంటే ప్రేమ, వాళ్ళ మొబైల్లో చూస్తే వస్తుంది, వాళ్ళకి మనం అంటే ప్రేమ ఉంటుంది అట్లాంటిది తీయాలి అనేది. కానీ సో ఇవాళ అంత హ్యూజ్ క్యాన్వాస్లో వస్తున్న సినిమాల మధ్య అంత కింది చేరిపోయి మన సినిమా వెళ్ళి ఆడాలి అంటే దాంట్లో మీరన్నట్టు ఆ బలగంలో ఉన్నంత కంటెంట్ ఉండాలి. మళ్ళీ కంటెంట్ లేదనుకోండి, అదే మీరు చెప్పినట్టు దిల్రాజు గారు కదా, ఎంత పెద్ద నిర్మాత చేసినా మళ్ళీ ఏముండదు. సో ఇవాళ కావాల్సింది సినిమాలో గట్టిగా దమ్ముండాలి, మళ్ళీ ఒక పెద్ద నిర్మాత సహకారం ఉండాలి. సో ఇవన్నీ కాకుండా మనకు లక్ ఉండాలి. ఆ రిలీజ్ అయ్యే టైము ఏ పెద్ద సినిమాలు అసలు టైం బాగుంటే అన్నీ టైం బాగుంటే. సో అందుకని ఫిల్మ్ మేమంతా ఒక ఆర్గనైజ్డ్ సెటప్లో నుంచి వచ్చిన వాళ్ళు అండి. మా వ్యాపారాలు కానీ మేము చదువుడు ఇది ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషను, ఈ ఫిల్మ్ బిజినెస్ అనేది కొంచెం అనార్గనైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమా ఉంది, మనకి చెప్పిన అమౌంట్ ఆ రిలీజు ముందు రోజు తయారు అది 30 లక్షలు అంటాడు, తీసుకొచ్చేది 10 లక్షలే తెస్తాడు. ఇది పంపిస్తామంటారు, డబ్బా ఇవ్వకపోతే ఏమో మేము మీ సినిమా అయిపోద్ది, చచ్చి అయిపోయింది అంటారు. ఇస్తే ఏమో వాళ్ళు కనపడరు, మళ్ళీ డబ్బులు రావు, వాళ్ళు కనపడలే నాకు ఎప్పుడు. సో అలా ఒక ఆర్గనైజ్డ్ సెటప్, పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. ఈ మధ్య కార్పొరేట్ సంస్థలు దిగిపోయాయి.
ఇప్పుడు అదే కార్పొరేట్ సంస్థలు వచ్చినా కూడా కార్పొరేట్ సంస్థలకి ఈ సినిమాలు ఆనవు కదా. కార్పొరేట్ సంస్థలకి ఈ చిన్న సినిమాలు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇది రిలీజ్ అయ్యి మహత్తరంగా ఉందంటే అప్పుడు పిలుస్తారు, కొనడానికి ఓటీటీ వాళ్ళు రెడీగా ఉంటారు, అప్పుడు వస్తారు. సినిమా ముందు వెళ్ళి నమ్మాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా డిస్ట్రిబ్యూటర్ అప్పుడు డాక్టర్ ఆనంద్ అని ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తు? అవును, శేఖర్ కమ్ముల గారిది. ఆ సినిమా రిలీజ్ చేయడానికి శేఖర్ కమ్ముల గారు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే మా డిస్ట్రిబ్యూటరు చివరికి ఇవన్నీ తట్టుకోలేక ఆయనే 4 థియేటర్లు మాట్లాడి ఆ 4 థియేటర్లో వేసి అది అంత విజయం సాధించింది. కాబట్టి ఇవాళ ఈ నెక్స్ట్ సినిమాకి శేఖర్ కమ్ముల గారి పిలవంలోనే 100 మంది పరిగెత్తారు. కానీ ఆ సినిమాని బయటికి తేవటానికి, ఎంత గొప్ప సినిమా తీసినా కూడా ఆ సినిమాని బయటికి తీసుకురావడానికి ఆయనకి ఎంత ఇబ్బంది అయింది. ఈ శంకరాభరణం సార్ బెస్ట్ ఎగ్జాంపుల్. శంకరాభరణం అంటే ఇక శంకరాభరణం అయితే నాకు అప్పట్లో తెలుసు కాబట్టి దాని గురించి కొన్ని నెలలు షోలు వేశారంట. కొన్ని నెలల పాటు షోలు వేస్తే దాన్ని చూసి ఇదొక సినిమా, దీన్ని సోమయాజులు గారి హీరో అంటే వెళ్ళి ఆడటం గొప్పదా, ఇది ఎక్కడ ఆడిద్ది, ఒకరోజు ఆడిద్ది అన్నారు. జనంలోకి వెళ్ళేళ్ళకి శంకరాభరణం ఒక ఊపి అసలు తమిళనాడు కాదు, ఆంధ్ర కాదు, ఇండియా మొత్తం అనుకోండి. సో అందుకని సినిమాలో దమ్మున్నప్పుడు, దానికి మంచి టైం వచ్చినప్పుడు, అది ప్రజలకి చేరినప్పుడు, ప్రజలు ఓన్ చేసుకున్నప్పుడు సక్సెస్ వస్తుంది. అది ఈజీ కాదు, కానీ అది ఈజీ కాదు, అది చాలా కష్టమని మనం ప్రయత్నాలు మన వంతు కృషి మనం చేస్తుండాలి. మనం కృషి చేస్తూ ఉంటే ఎప్పుడో అవుతుంది. రైట్. అన్నగారు, మీరు ఈ మాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అసిస్టెంట్ ప్రెసిడెంటా? ఇది వైస్ ప్రెసిడెంట్. అది బిల్డింగ్ ఎప్పుడు సార్? అది మామూలుగా రొటీన్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ నాకు కాదు, మీరు ప్రెసిడెంట్ గారిని అడగాలి. సరే, మీరు ఎటు అడిగారు కాబట్టి ఇప్పుడు అందులో ఉంటూ నాకు తెలియదు అని చెప్పడం బాగుంటుంది, కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మాకు ఇంటర్నల్ జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతాయి, అది జనరల్గా అంతవరకే పరిమితి. అక్కడ తప్ప మెంబర్స్తో తప్ప మాట్లాడకూడదు. కానీ మీరు ఇంత గట్టిగా దాని పైన వెళ్ళారు కాబట్టి యాక్చువల్గా ఈ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ ఉంది కదా, ఆ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ని పడగొట్టి 10 అంతస్తుల బిల్డింగ్ బంగారు గారు, మన సూర్యనారాయణ గారు వీళ్ళందరూ అన్న టైంలో ఇప్పుడు మా ఆఫీస్ అందులోనే ఉంటుంది కదా. సో ఆయన విష్ణు ఏంటంటే అది కట్టినప్పుడు, అది స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక ఫ్లోర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను కొనిస్తాను అని మీటింగ్లో జరిగింది. దాన్ని అందరూ అదే కావాలని అన్నారు. కానీ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏమైందంటే అసలు ఆ బిల్డింగ్ ప్రాజెక్టే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆగిపోతే ఇప్పుడు మొన్న వెళ్ళి ప్రభుత్వంలో అందరినీ, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మన సినిమాటోగ్రఫీ మంత్రి గారిని, అలాగే మన బట్టి విక్రమార్క గారిని, మంత్రివర్యులు అందరినీ కలవటం జరిగింది. వాళ్ళు ల్యాండ్ అది ఇస్తా ఉన్నారు, రేపంలోనే నేను స్టార్ట్ చేస్తాను అనేది. ఇప్పుడు ఎందుకంటే ఆయన అన్నారు కదా, నా డబ్బులతో నేను కడతాను అనేది. సో వాళ్ళు చెప్పడం నేను చేస్తాను డెఫినెట్గా అనేది. ఇక మా మెడికల్ ఇవన్నీ మీరే అన్నారు బాగున్నాయి. ఆల్మోస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం కార్డు తీసుకున్నప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మెడికల్గా అసలు ఉన్న ప్రతి మెంబర్కి 28 ఏళ్లలో లేనిది ఉన్న ప్రతి మెంబర్ని ఇన్సూర్ చేసాం. రూపాయి తీసుకోకుండా వాళ్ళకి ఎనీ హాస్పిటల్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఎనీ హాస్పిటల్. అంతకుముందు బాగా ఇబ్బంది పడేవాళ్ళు, వెళ్ళి డబ్బులు కట్టాలి అంటే అడ్మిట్ అవడానికి 50,000 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి కడతారు. అటువంటిది ఈ కార్డు దాదాపు మాకు తెలిసి 2-3 కోట్లకి యూజ్ అయ్యారు. ఇది కాకుండా మీకు తెలిసిందే, ప్రతిసారి నేను నాకున్న పరిచయాలతో మన ఈ చైర్మన్స్ ఆఫ్ ది హాస్పిటల్స్ డాక్టర్ అనిల్ కృష్ణ గారు మెడికవర్ ఒకసారి ఎవ్రీ 6 monthsకి చేస్తున్నాం. ఏది ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ అందరు మెంబర్లకి ఫ్రీగా ఓకే. దాదాపు 15,000 ఖర్చు అయ్యే టెస్టులు అన్నీ
ఫ్రీగా ఒకసారి మెడికవర్లో చేశారు. మళ్ళీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఏఈజీ చైర్మన్ గారు వారు ఒకసారి ఏఈజీలో చాలా భారీ ఎత్తున అందరూ మా మెంబర్స్కి. దాని తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్స్ వారు మొత్తం సేమ్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు వారు అందరు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ ఒకసారి చేశారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను, మళ్ళీ స్టార్ హాస్పిటల్స్ డాక్టర్ గోపీచంద్ గారు, డాక్టర్ రమేష్ గుడిపాటి గారు వీళ్ళందరితో దాని త్వరలో అది కూడా ఫైనలైజ్ చేసి మళ్ళీ ఆ పొజిషన్లో మీరు కూడా రావడం కరెక్ట్గా బాగుంది. మీరు కూడా మెడికల్ అది కదా, సో అందుకని ఈ మెడికల్ విధంగా సో చాలా చేయాల్సినవి ఉన్నాయి. కానీ బట్ వర్క్ ఆల్సో ఈ లేని ఉద్యోగాలు లేని ఆర్టిస్టులు అందరికీ బ్రోషర్లు వేసి ప్రతి ఆఫీసుకి డివిజన్ పెట్టి గౌతమ్ రాజు గారు పూజిత్ గారు ఆ డివిజన్ చూస్తున్నారు. వాళ్ళకి అందరి ఆర్టిస్టులది వెళ్ళి ఇలా ఈ ఆర్టిస్టులు కష్టపడుతున్నారు. వీళ్ళకి ఇంకా ఫండ్ రైజింగ్ ప్రోగ్రాము దానిపైన జరుగుతుంది. సో యాక్టివిటీస్ అనేది జరుగుతూనే ఉన్నాయి. అది వెరీ గుడ్ సార్, మంచిది. అయితే మళ్ళీ ఇన్నే ఉండడం దాని గురించి కూడా కొంచెం చెప్పండి. 2 yearsకి ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్స్ అవుతాయి. ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్స్ జరుగుతుందండి. జనరల్ బాడీ మీటింగ్లో మొన్న జరిగిన దీంట్లో దాదాపు టీవీలు అన్నింటిలో వచ్చిందిగా, పేపర్ న్యూస్లు కూడా వచ్చినాయి. దాదాపు 400 మంది వస్తారు కదా. ప్రతిపాదన నేనే పెట్టాం. ఎలక్షన్స్ 2 ఏళ్ళు వచ్చినాయి ఎలక్షన్స్ అంటే, వచ్చిన వారిలో ఎవరు ఎలక్షన్స్కి ఒప్పుకోలే. జరిగింది ఏంటంటే ఆ ఎలక్షన్స్ అనౌన్స్ చేయడానికే పెట్టింది ఆ జనరల్ బాడీ మీటింగ్. ఇలా ఎలక్షన్స్ అంటే వచ్చిన 400 మంది మాకు ఎలక్షన్స్ కాదు కావాల్సింది, పనులు మీరు కంటిన్యూ ఆ పనులు పూర్తి చేయండి, వారిని బిల్డింగ్ కట్టి బిల్డింగ్ పూర్తయ్యే వరకు ఉండాలి. లేదు అది అందులో ఏ ఒక్కరు 10 మంది ఎలక్షన్ కావాలన్నా ఎలక్షన్స్ యునానిమస్గా ఎలక్షన్స్ వద్దు, మీరు కొనసాగాలి అని యునానిమస్గా మళ్ళీ ఉన్న ప్యానెల్నే ఎన్నుకున్నారు. అది అన్ని పేపర్లలో వచ్చినాయి, ప్రెస్ నోటు వచ్చింది. లేకపోతే పెద్ద అడవుడు జరిగేది. అసలు ఎలక్షన్లు కావాలి అనుకుంటే మీకు తెలుసుగా ఎంతసేపు అడవుడు జరిగేది. ప్లస్ రెండోది ఇప్పుడున్న బాడీ కూడా ఇళ్ళకాలం మేము కంటిన్యూ అవ్వాలన్న కోరిక అసలు ఎవరికి లేదు. ఎందుకంటే మీకు తెలుసు నాకు చాలా పనులు ఉన్నాయి. అలాగే ఆయన సినిమాలు, విష్ణుకి కూడా ఎలక్షన్స్ పెడదాము అనే దాంతోనే జనరల్ బాడీ పిలవటం జరిగింది. ఆ వచ్చిన మొత్తం వద్దన్నారా సభ్యుల్లో ఎవరు ఒకరు కూడా కావాలి అని లేదు, మీరు కొనసాగాలి అని యునానిమస్గా మళ్ళీ అనుకున్నారు. కొనసాగాలి ఇవన్నీ విశ్వబాబు గారు మళ్ళీ ఉన్నారు. అలానే సేమ్ అదే ప్యానల్ పైన ఉండడం కూడా కరెక్టే, మంచిదే కదా సార్. మంచిదే అనిపించింది నాకు యాజ్ ఏ పార్టిసిపెంటా, ఓటరా, ఏమన్నా దానికి. మీరు కూడా మెంబర్ కదండి, మీరు మెంబరే కదా. ఆ రకంగా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈయన ఉండడం, ఈయన ఆలోచన కూడా కొత్త ఆలోచన బాగున్నాయి సార్. అది ఆ మెడికల్ ఇన్సూరెన్స్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. అన్ని విషయాలు చెప్పారు. మీ నాన్నగారిని కలవడం జరిగింది, మీతో చాలాసార్లు కలవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారన్న విషయం మా ప్రేక్షకులు కూడా తెలిసింది. సో మీరు ఇంత బిజీ ఉండి, ఇంత నిజంగా హెక్టిక్ బిజీ, ఆ బిజీలో ఇంత టైం ఇచ్చి మా స్టూడియోకి రావడం నిజంగా చాలా అదృష్టం. మా సత్తన్న అడిగితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.